ఎంబీబీఎస్ తర్వాత చాలా బ్రాంచ్‌లు ఉంటాయి. ఉన్నది. అంటే మనకి కార్డియాలజీ ఉంది. తర్వాత రేడియో ఇలా అన్నీ ఉన్నాయి. మీరు ఆహ్, న్యూరో అందులో న్యూరో సర్జన్. అంటే ఎందుకు ఎంచుకున్నారు? ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? అదే అప్పుడు 83లో పాస్ అయినాను ఎంబీబీఎస్. తర్వాత అప్పుడు ఎనీ సర్జరీ స్పెషాలిటీ చేస్తే 3 ఇయర్స్ ఆఫ్ జనరల్ సర్జరీ చేసి, తర్వాత అగైన్ 3 ఇయర్స్ ఆఫ్ స్పెషాలిటీ లైక్ కార్డియాక్ సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ అట్లా నార్మల్ టర్మ్ అప్పుడు చేస్తారు. అలాగా చేస్తే మీన్స్ వెన్ అట్ ద ఎండ్ ఆఫ్ 6 ఇయర్స్ మీ స్పెషాలిటీలో ఓన్లీ యాక్చువల్లీ యూ ఆర్ ట్రైన్డ్ 3 ఇయర్స్. 3 ఇయర్స్ జనరల్ సర్జరీ వేస్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఓన్లీ న్యూరో సర్జరీ వాజ్ అవైలబుల్ విచ్ ఇస్ ఫర్ స్ట్రేట్ అవే డైరెక్ట్లీ 5 ఇయర్స్ చేయవచ్చు. అండ్ and in our state that time neurosurgery was not developed. In my medical college also neurosurgery was not there. ఓకే. So there was only one neurosurgeon all of the state in Orissa. So kosam I thought ki neurosurgery cheste then I'll be helpful, it will be helpful for the state. It's a different thing. I did not go back, but that was one of the initiation that అప్పుడు నీడ్ ఉంది చూసి చేశాను. మానస్ కుమార్ పాణిగ్రాహి అనగానే మీకోసం తెలుసుకోవాలి. ఎందుకంటే మీ సర్వీస్‌ని చూసిన తర్వాత చాలామంది తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తారు టోటల్‌గా. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారండి? లేకపోతే మీరే ఫస్ట్ డాక్టర్ మీరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో మై ఫాదర్ ఈజ్ అనస్థిసియాలజిస్ట్. మై మదర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్. మై సిస్టర్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్. మై బ్రదర్ ఈజ్ ఎ యూరాలజిస్ట్. సో మా ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ ఎ డాక్టర్ అండ్ డాక్టర్స్ ఫ్యామిలీ. అండ్ మై ఫాదర్ వాజ్ అనస్థిసియాలజిస్ట్ ఫర్ న్యూరోసర్జన్ ప్రొఫెసర్ సనాతన్ రత్ అప్పుడు ఒడిస్సారు. సో మా ఫాదరే చెప్పారు న్యూరో సర్జరీ చేయండి అన్నీ. అప్పుడు న్యూరో సర్జరీలో రిజల్ట్స్ బాగాలేదు. మీన్స్ పేషెంట్స్ మీన్స్ mortality was very high. Everybody was advising against neurosurgery. But my father, he told ki neurosurgery lo cheste because there are a lot of development ostundi, you can make a change. Other specialty అంటే already established ఉంది. What changes you can create? అంటే ఆల్రెడీ మొత్తం ఫ్యామిలీ అంతా మీ డాక్టర్స్ ఉండటం ఒక గుడ్ గైడెన్స్ ఉంది కదా డాక్టర్స్ అంటే. యాక్చువల్లీ నేను ఐఐటి జాయిన్ చేశాను. బట్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు బి ఎ డాక్టర్. సో అది ఐఐటి వదిలిపెట్టి ఎంబీబీఎస్లో జాయిన్ చేశాను.